హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సాత్విరాజ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే తోటకూర కట్ చేస్తున్నాను. దానికోసం తోటకూరను కట్ చేస్తున్నాను. గార్డెన్లో ఉన్న తోటకూరను అయితే ఇలా కట్ చేయడానికి అయితే వచ్చాను. సో దాన్ని కూడా మీకు గార్డెన్ ఎలా ఉందో చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో. ఇలా తోటకూర మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కట్ చేసి వండుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కట్ చేయడం వల్ల కూడా మనకు బ్రాంచెస్ అనేవి చాలా వస్తాయి, గ్రోత్ అనేది బాగుంటుంది మొక్కకు. ఇలా హాఫ్ వరకు అయితే నేను కట్ చేస్తున్నాను. సో తోటకూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 7-8 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద సైజు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పొట్టు తీసి వెల్లుల్లిపాయలు ఒక 10-15 దాకా తీసి పెట్టుకున్నాను. తోటకూర చూసారు కదా ఇలా చిన్నగా నీట్గా కట్ చేసి పెట్టుకోండి. అన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక పావు ఆయిల్ పోసుకొని అందులో పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా చిటపటలాడాక అందులో మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని వేగనివ్వాలి. వెల్లుల్లిపాయలు చక్కగా పచ్చివాసన పోయి వేగాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. వన్ బై వన్ అనేది యాడ్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే తోటకూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మెయిన్ అయితే వెల్లుల్లిపాయలతోనే తోటకూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. చాలామంది వరకు అయితే పసుపు అనేది యాడ్ చేసుకోరు, కానీ పసుపు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. పసుపు వేసుకొని కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా వేపుకొని ఇందులోనే టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు వేసుకొని నార్మల్గా కలిపి తోటకూర అనేది యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే తోటకూరతో వాటర్తోనే టమాటా అనేది మగ్గిపోతుంది. టమాటాలు కూడా ఆప్షనల్ అండి, కొద్దిగా టేస్ట్ బాగుంటుందని నేనైతే టమాటాలు యాడ్ చేశాను. ఇలా తోటకూర మొత్తం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా తోటకూర అంతా మగ్గిపోయి ఉంటుంది. దాన్ని ఒక 2 టైమ్స్ మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత అయితే తీసి పెట్టుకోండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. తోటకూరలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. ఇలా 5 మినిట్స్ మగ్గే తర్వాత తోటకూర మొత్తం స్మాష్ చేయాలి మన దగ్గర ఉన్న గంటతోటి. తోటకూర ఎంత చక్కగా స్మాష్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ మొత్తం తోటకూర పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం కర్రీ అనేది 7 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. చివరిలో ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కర్రీ అనేది టోటల్గా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.